హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈజీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చికెను, ఉల్లిపాయలు, టమాటాలు తీసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేను మట్టి పాత్ర పెట్టుకున్నానండి. మట్టి పాత్రలో చికెన్ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని నేను 2 బిర్యానీ ఆకులు కట్ చేసి వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు హెల్త్గా మంచిది, అందుకే నేను ప్రతి కర్రీలో వేస్తూ ఉంటాను. తర్వాత ఉల్లిపాయలు వేసి ఒక 5 మినిట్స్ తిప్పుకొని ఆ ఉల్లిపాయలు ఆయిల్లో మగ్గేంత వరకు ఉంచుకుందాము. తర్వాత దాంట్లో నేను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉల్లిపాయలు బాగా కలిసేంత వరకు తిప్పుకొని తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న నేను 1/2 కేజీ చికెన్ని తీసుకున్నాను. ఆ చికెను కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకున్నాను. మొత్తం ఒకసారి కలిగిపెట్టుకొని ఆ పసుపు ఉప్పుకి ఆ చికెన్లో వాటర్ అనేది బయటకు వచ్చేంత వరకు ఆ చికెన్ సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి. అలా ఉడకనిద్దాము. నేను దీంట్లో కొత్తగా నేను ట్రై చేశానండి. ఈ పేస్ట్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకనే కొబ్బరి, బాదం పప్పు, జీడిపప్పు, గసగసాలు ఇవన్నీ తీసుకొని బాగా మిక్సీలో వాటర్ వేసి బాగా పేస్ట్ చేశాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఆ పేస్ట్ని ఇప్పుడు ఉడుకుతున్న చికెన్లో కొంచెం మిక్సీలో వేసుకున్న ఆ పేస్ట్ని వేసుకుందాము. అదిగోండి, ఒక 2 స్పూన్లు పేస్ట్ అనేది నేను వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి, అందుకనే నేను అలా వేసాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ఆ చికెను అదంతా గ్రేవీ ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం మనకు సరిపడా కారం అనేది వేసుకుంటున్నాను. ఆ కారం వేసుకొని ఒకసారి చికెన్ని మొత్తం ఒకసారి కలిపి పెట్టుకుందాము. మనం ఈ మిక్సీలో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ అనేది దీంట్లో పోసుకొని చికెన్ని ఉడకనిచ్చుకోవాలండి. అలా వాటర్ పోసుకొని మనకి ఎంత కావాలంటే అంత వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనిద్దామండి. మట్టి పాత్రలు లో ఫ్లేమ్లో అయితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం యూజ్ చేస్తుంది గ్యాస్ మీద కాదు, అదే పొయ్యి మీద అయితే బాగానే ఉంటుందండి. తర్వాత నేను ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా వేసుకున్నాను. ఈ ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి కలిపెట్టుకొని తర్వాత ఫైనల్గా నేను కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 5 మినిట్స్ తిప్పుకొని ఉంచుకుంటున్నానండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది రైస్లో కానీ, పలావ్లో కానీ, వెజ్ రైస్లో కానీ బాగుంటుందండి. ఒకసారి మీరు లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.